హాయ్. చెప్పాను కదా! మా అన్నయ్య వాళ్ళు 10 డేస్ హాలిడేస్‌కి అయితే మా దగ్గరకొచ్చారు. సో, ఇంకా ఒక డే అంతా కూడా ఇంట్లో స్పెండ్ చేసి, ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే మేము బీచ్‌కెళ్దామని చెప్పి బీచ్‌కైతే స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయ్యేటప్పటికి వెదర్ అంతా బానే ఉంది గానీ, వన్స్ మేము స్టార్ట్ అయ్యేటప్పటికి బాగా మబ్బులొచ్చేసి వర్షం పడేలా అయితే అయిపోయింది. ఇంకా ఉప్పాడ బీచ్‌కి హసీ అయితే ఎప్పుడు రాలేదు. సో, ఇంకా హసీ బాగా ఇంట్రెస్ట్‌గా చూస్తుందనమాట. ఇంకా మా అన్నయ్య అయితే వాళ్ళందరికీ పిక్స్ తీస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడైతే ఒక కాబోయే జంట అనమాట. పెళ్లి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్. సో, వాళ్ళకి ఫొటోస్ దిగుతూ మా పక్కనే ఉన్నారనమాట. ఇంకా నేను, మా అన్నయ్య, వదిన, హస్సీ, ప్రైజీ అందరం కూడా బీచ్‌కి అయితే వెళ్ళాము. కొంచెం బాగా వర్షం వచ్చి త్వరగా వెళ్ళిపోమని అక్కడ ఉండొద్దని చెప్పేసి మమ్మల్ని పంపించేశారు. బట్ మేము కూడా వాళ్ళు వెళ్ళిపోమన్నా సరే కొద్దిసేపు అయితే అక్కడే టైం స్పెండ్ చేసి అక్కడే ఆడుకున్నామన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే బీచ్‌కి కిందకి దిగుదాం అనుకున్నా గానీ ఫ్లోటింగ్ కూడా ఆ రోజు ఎక్కువ ఉంది. అందుకని ఇంకా కిందకి వెళ్ళకుండా జస్ట్ ఆ ఎంట్రన్స్ దగ్గర బ్రిడ్జ్ ఎంట్రన్స్ దగ్గర కొద్దిగా ఆడుకునే స్పేస్ ఉంటుంది. ఇంకా అక్కడే అయితే మా హస్సీ ఆడుకుందనమాట. ఫస్ట్ టైం కదా ఆ రాళ్ళ బీచ్ వైజాగ్ బీచ్‌లా లేదని చెప్పి రాళ్ళవి ఎక్కువ ఉన్నాయని చెప్పి కొద్దిగా ఆడుకుందనమాట. కానీ బాగా ఎంజాయ్ చేసింది బీచ్‌లో అయితే. ఇంకా 6:30 అయ్యేటప్పటికి క్లైమేట్ అంతా ఇలా మారిపోయింది వర్షం పడేలాగా. అందుకని ఇంకా మేము కూడా ఎక్కువసేపు ఉండలేదు. ఎందుకంటే చిన్నపిల్లలతో కష్టం అని చెప్పేసి ఆ క్లైమేట్‌ని కొంచెం బాగా ఎంజాయ్ చేసాం. అప్పటికే పోలీసులు కూడా వచ్చి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అంటున్నారు. ఇంకా మేమైతే 6:30 కల్లా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ డే అంతా కూడా హస్సీ, ప్రైజీ, విహాన్ అందరూ కూడా మంచిగా ఆడుకుంటున్నారనమాట. మనం ఎక్కడికైనా బయటికెళ్దామని చెప్పేసి. ఇంకా ప్రైజీ అయితే ఎప్పుడూ ఒక్కతే ఆడుకుంటుంది కదా! పిల్లలు వచ్చేటప్పటికి ఇంకా పిల్లలతో కలిసి చక్కగా ఆడేసింది. ఇంకా మధ్యాహ్నానికైతే మా చెల్లి, ఇంకా మా మరిది ఇద్దరు వచ్చారనమాట. వాళ్ళు పిఠాపురం పెళ్ళికెళ్ళి ఇంక ఇలా ఉప్పాడ వచ్చేసారు మా దగ్గరికి. ఇంకా నాన్సీ కూడా చేరింది కదా! ఈ గ్యాంగ్‌లో ఇక పిల్లలు నలుగురు కూర్చొని అయితే చాలా ఆడుకున్నారు. ఇంకా ఈవినింగ్ 4, 4:30, 5 అయ్యేటప్పటికి మేమందరం కూడా బయటికి వెళ్ళడానికైతే రెడీ అయ్యామనమాట. పిల్లలు, నేను, మా అన్నయ్య వాళ్ళు, ఇంకా చెల్లి అందరం కూడా. ఇంకా పిల్లలందరూ ఒక చోట ఉన్నారు కదా! పిక్స్ తీద్దామని చెప్పి మేము నలుగురిని కూర్చోబెట్టి పిక్స్ తీయడానికైతే చాలా కష్టపడ్డాము. నాన్సీ అయితే అసలు ఉండలేదనమాట. ఇంకా మా అన్నయ్య వాళ్ళని సర్దుతూ ఫోటోకి ఇలా స్టిల్స్ ఇవ్వండి, అలా స్టిల్స్ ఇవ్వండి అని చెప్పి మా అన్నయ్య నలుగురు పిల్లల్ని కూడా కూర్చోబెట్టి ఫొటోస్ అయితే తీపిస్తాము. ఇక మా ప్రైజ్‌కి అయితే అలవాటు కదా ఫొటోస్. సో, ఒక స్టిల్ చెప్పి ఆ స్టిల్‌లో ఉండిపోమంటే అలా కూర్చొని ఉండిపోయింది చాలాసేపు. ఇంకా మా అన్నయ్య, వదిన, మా చెల్లి అందరం కూడా చీరప్ చేస్తున్నాం పిల్లల్ని. అండ్ మేము కొన్ని రోజ్ ప్లాంట్స్ అయితే కొనుక్కున్నాం ఆ రోజు. ఇవే అనమాట ఆ ప్లాంట్స్ అన్నీ. ఈ గార్డెన్ అంతా బంతి మొక్కలు వేశారు మా ఆంటీ. అండ్ కనకాంబరాలు ఇవన్నీ కూడా వెదర్ బాగుందని చెప్పి ఇంకా మేము పిల్లలకి అక్కడే కొన్ని ఎక్కువ స్టిల్స్ చెప్పామన్నమాట. ఇలా కాదు అలా కూర్చోండి, ఇలా కూర్చోండి అని చక్కగా మా అన్నయ్య దగ్గరుండి ఫొటోస్‌కి పిల్లలతో బాగా తీపించాడు. ఇంకా ఫోటో సెషన్ అంతా అయిపోయిన తర్వాత మా చెల్లి వాళ్ళు ఒక కారులో అండ్ ఇంకా మేము ఒక కారులో అన్నయ్య వాళ్ళు అందరం కలిసి అయితే 2 కార్లు వేసుకుని స్టార్ట్ అయిపోయాము కాకినాడ వెళ్ళడానికి. కాకినాడ వెళ్ళడానికంటే ముందు ఇంకా పిల్లలు నాన్సీ కూడా యాడ్ అయ్యింది కదా! సో, ఫోటో తీద్దామని చెప్పి అయితే మళ్ళీ ఒకసారి బీచ్ దగ్గర ఆగుదామని చెప్పి అక్కడ ఆగాము. చూసారుగా వెనకాల వచ్చేది మా చెల్లి వాళ్ళ కార్ అనమాట. ఇంకా అందులో ప్రైజీ, నాన్సీ ఇద్దరు కూడా సన్ రూఫ్ తీసి చూస్తున్నారు పైకి. హాయ్ చెప్తున్నారు. ఇంకా మేము కొద్దిగా సేపు వచ్చేటప్పటికి మళ్ళీ బీచ్ దగ్గర ఆగామన్నమాట. ఇంకా నాన్సీ అయితే కార్ ఎక్కి కూర్చుంది. మా హస్బెండ్ అందరూ. ఆ రోజైతే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కాబట్టి చాలా ఎండగా అనిపించింది కానీ బీచ్ దగ్గర కొంచెం గాలి వల్ల మాకు పర్వాలేదు బాగానే అనిపించింది. ఇక పిల్లలందరినీ కూడా మళ్ళీ ఆ స్టోన్స్ దగ్గర కూర్చోబెట్టి ఫొటోస్ తీపించాము. ఇంకా నేను, మా హస్బెండ్, ఇంకా ప్రైజీ అయితే అమ్మ అమ్మ అనుకొని చాలా ఇంట్రెస్ట్ అనమాట. పిల్లలుంటే బాగా ఆడుతుంది ప్రైజీ. ఇక వాళ్ళందరినీ కూడా ఫొటోస్ తీస్తూ ఉన్నాం మేము. ఇక నాన్సీ కారు మీద కూర్చొని ఫొటోస్ తీయమంది. సో, మా అన్నయ్య దాన్ని కారు మీద కూర్చోబెట్టి ఫొటోస్ తీస్తున్నాడు బాగా మంచిగా. మా అన్నయ్య బాగా ఆడిస్తాడు పిల్లల్ని. ఇంకా ఈ నలుగురు పిల్లల్ని ఆ స్టోన్స్ మీద కూర్చోబెట్టి ఫోటో తీయించడం అంటే అసలు ఒక పెద్ద టాస్క్ అది మాకు. ఒక్కళ్ళు కూడా సరిగ్గా కూర్చోరు కదా! సో, ఇంకా ఎలాగోలాగా వాళ్ళకైతే ఫొటోస్ తీసేసాము. ఇంకా ఆ రోజు కూడా వాటర్ అయితే చాలా ఎక్కువ ఫ్లో అవుతుందనమాట. ఇంకా పిల్లలకి కాయడం చాలా కష్టమైపోయింది. హసీకి అయితే చాలా ఇష్టం అనమాట హసీకి బీచ్ అంటే. సో, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఆ రోజు మా ఫోటోగ్రాఫర్ అయితే వికాస్ అనమాట. అన్ని ఫొటోస్ వికాస్ ఫోన్‌లోనే తీశాడు. ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఫ్యామిలీ పిక్ కోసమని స్టిల్స్ ఇస్తున్నారు. మేము కూడా వాళ్ళ వెనక నుంచి అయితే ఫొటోస్ తీస్తున్నాము.
అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేసాం. ఇంకా 5 అయ్యేటప్పటికి మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాము కార్‌లో వెళ్ళడానికి. ఇంకా హస్సీ అయితే సన్ రూఫ్ తీయండి నేను నుంచుంటానని చెప్పి సన్ రూఫ్ తీసి నుంచుంది. ఇంకా హస్సీ నుంచుంది కదా అని ప్రైజీ కూడా నుంచుని బాగా ఇద్దరు కూడా బీచ్ మొత్తం అలానే నిలబడి చూసారనమాట. ఇంకా కాకినాడ వచ్చామంటే ఖచ్చితంగా పిల్లలతో వెళ్ళాల్సింది ఎస్ఆర్ఎంటీ మాల్‌కే కదా! వేరే ఆప్షన్ లేదు. వీళ్ళు ఆడుకోవడానికి మంచి ప్లేస్. అందులో హస్సీ, విహాన్, నాన్సీ ముగ్గురితో కలిసి ప్రైజీ ఇదే ఫస్ట్ టైం రావడం మాల్‌కి. సో, ఇంకా ప్రైజీకి మాల్ అలవాటైనా కానీ ఇంకా వాళ్ళతో వచ్చింది కాబట్టి మంచిగా ఆడుకుందనమాట. ఇంకా పిల్లలు నలుగురు కలిసి చకచకామని చాలా బాగా అయితే ఆడుకున్నారు. అసలు బయటికి రానని చాలా సేపు ఆ బాల్స్ దగ్గరే మంచిగా ఆడుకున్నారనమాట. ఇంకా పిల్లలైతే కింద ఆడుకుంటే మేమైతే పైకొచ్చేసి మేము కూడా బాల్స్ ఆడుకున్నామనమాట. ఇంకా వికాస్, మా అన్నయ్య ఒక పోడియంలో అయితే ఆడుతున్నారు. మా అన్నయ్య కూడా మాతో కలిసి ఇదే కదా ఫస్ట్ టైం మాల్‌కి రావడం. మా అన్నయ్య కూడా మంచిగా ఇంట్రెస్ట్‌గా అయితే బాల్స్ ఆడాడనమాట. అండ్ ఇంకా మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వ్యాస్ అన్న కూడా మాకు అక్కడ కనిపించాడు. సో, ఇంకా మా హస్బెండ్ ఇంకా వ్యాస్ అన్న కూడా ఒక పోడియంలో అయితే ఆడుకున్నారు. మేము ఎవ్రీ వీక్ వెళ్ళి బాల్స్ చేయడం బాగా అలవాటైపోయి ఈసారైతే నాకు బోర్ కొట్టిందనమాట. కానీ మా అన్నయ్య మాత్రం మంచిగా భలే ఇంట్రెస్ట్‌గా అయితే ఆడుకున్నారు. సూపర్. అయ్యో! ఇంకా మేమందరం అయితే గేమ్స్ ఆడుకుంటుంటే మా వికాస్ మాత్రం ప్రైజీని, నాన్సీని, విహాన్ని మంచిగా కూర్చోబెట్టి ఆడిస్తున్నాడనమాట. మరి ఎవరో ఒకళ్ళు పిల్లల్ని చూసుకోవడం ఉండాలి కదా! సో, ఇంకా వికాస్ అయితే పిల్లల్ని చూసుకొని ఉన్నాడు. ఇంకా ఆ తర్వాతయితే పిల్లలు మేము కిందకొచ్చేసిన తర్వాత అన్ని గేమ్స్ ఆడతామని చెప్పి అక్కడున్న గేమ్స్ అన్నీ ఒకటి ఒకటి చూస్తూ అలాగే కొద్ది కొద్దిగా గేమ్స్ అయితే ఆడేశారనమాట. ఇంకా మా అన్నయ్య, మా హస్బెండు వీళ్ళైతే పిల్లలు చూసుకుంటూ ఉన్నారు. నేను, మా వదిన వాళ్ళు కొంచెం అటు ఇటు తిరుగుతున్నాం. ఇంకా హస్సీ అయితే కొంచెం పెద్దది కాబట్టి అన్ని గేమ్స్ ఆడడానికి ఇంట్రెస్ట్ చూపింది కానీ కొన్ని కొన్ని గేమ్స్ ఆడలేదు. కొన్ని కొన్ని గేమ్స్ అయితే మంచిగా ఆడుకుందనమాట. ఇంకా విహాన్ కూడా మంచిగా నేనైతే గేమ్స్ ఆడతాను అని చెప్పి మంచిగా గేమ్స్ అన్నీ కూడా ఆడేశాడు. ఇంకా ఫైనల్‌గా గేమ్స్ అన్నీ ఆడేసిన తర్వాత మేము గేమ్ జోన్ నుంచి అయితే బయటకొచ్చేసాము. ఇంకా బయటకొచ్చి డిన్నర్‌కి బయటికి వెళ్దాం అనుకున్నాం గానీ, మా చెల్లి ఇంకా మా మరిది అయితే బార్బిక్యూ నేషన్‌కి వెళ్దాము అని చెప్పేసి వాళ్ళే అనమాట ట్రీట్ ఇచ్చారు. సో, మేమందరం కలిసి బార్బిక్యూ నేషన్‌కి అయితే వెళ్ళాము. ఇంకా హస్సీ, ప్రైజీ, విహాన్ అందరూ కూడా అక్కడ స్వీట్స్, ఐస్ క్రీమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మాకు అవే కావాలన్నారు. ఇంకా ప్రైజీ అయితే ఫస్టే స్వీట్స్ కావాలని అయితే స్వీట్స్ తీసుకుంది. ఇంకా ఈవిడే మా హైపర్ యాక్టివ్ కిడ్ నాన్సీ ఆవిడైతే పానీపూరి అయితే తింటానని చెప్పి పానీపూరి తింటుందనమాట. ఇంకా అందరం కూడా స్టార్ట్ చేసాం డిన్నర్స్ చేయడం అయితే. ఇంకా బార్బిక్యూ గురించి తెలిసిందే కదా! స్టార్టర్స్ దగ్గర నుంచి అన్నీ అన్లిమిటెడ్ మనకు నచ్చినవి ఇంకా తింటూ ఉండాలి. సో, ఇంక మేము కూడా చక్కగా పిల్లలతో వెళ్ళాం కాబట్టి సరదాగా మాట్లాడుకుంటూ అలా కొంచెం సేపు టైం పాస్ చేసి తిన్నామన్నమాట. ఆ రోజుగా ఎక్కువ పెద్దగా స్టార్టర్స్ అయితే నేను ఎక్కువ తినలేదు కానీ మంచిగానే అనిపించినాయి. ఎప్పుడూ బార్బిక్యూ నేషన్‌లో టేస్టీగానే ఉంటాయి కాబట్టి అన్నీ కూడా చక్కగా తిన్నామన్నమాట. ఇంకా పిల్లలైతే కొద్దిగా సేపు కుదురుగా కూర్చున్నారు కానీ ఇంకా తర్వాతైతే ఇంకా చుట్టూ తిరుగుతూ, ఆడుతూ ఉన్నారనమాట. ఇంకా మా చెల్లయితే నాన్సీ కోసం అటు ఇటు పరుగు పెడుతూనే ఉంది. ఫైనల్లీ డిన్నర్ మొత్తం అయ్యాక మనమైతే స్వీట్స్ లేకుండా డిన్నర్ కంప్లీట్ చేయం కదా! సో, గులాబ్ జామ్, ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను నేనైతే. ఇంకా గులాబ్ జామ్ ఐస్ క్రీమ్‌తో తింటే ఆ టేస్టే వేరు కదా! సూపర్‌గా ఉంటుంది. సో, ఇంకా ఐస్ క్రీమ్, గులాబ్ జామ్‌తో డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాం మేము. ఇంకా మండే అయితే మా హస్బెండ్ బర్త్‌డే. అందుకే ఇంకా మేము సండే ఎలాగో బీబీక్యూకెళ్ళాం కాబట్టి మా చెల్లి వాళ్ళు కేక్ కటింగ్ చేయిద్దాము బావగారితో అని చెప్పి కేక్ కటింగ్ కోసం మమ్మల్ని కూర్చోబెట్టారనమాట. కేక్ అయితే చెప్పాము. ఇంకా కేక్ కోసం వెయిట్ చేస్తున్నాం మేమందరం కూర్చొని అలా. ఇంకా ఫైనల్‌గా అయితే కేక్ వచ్చేసింది. సో, ఇంకా హస్సీ, ప్రైజీ, నాన్సీ, విహాన్ అందరూ కూర్చొని కేక్ కట్ చేయించడానికి అయితే రెడీ అయిపోయాం. మా హస్బెండ్ అయితే మండే బర్త్‌డే కదా! సండేనే కేక్ ఎందుకని చెప్పి అలా చూస్తున్నారు. ఇంకా ఒక ఆవిడ తీసుకొచ్చి క్యాప్ అయితే ఇచ్చింది. బర్త్‌డే క్యాప్. పెట్టుకోను అంటే, "సార్ పెట్టుకోండి" అని చెప్పి ఆవిడ ఇచ్చింది. సో, మా హస్బెండ్ అయితే ఇంకా కేక్ కట్ చేయడం కోసం వదిన బాహుబలి మీద కట్టుకుని మరి ఏం మాట్లాడుతుంది
అది కాంప్లిమెంట్ నాన్సీ ఇది ఏదండి డాడీ ఏ క్లాప్ వీడియో ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఇంటికి. అండ్ ఆన్ ద వేలో మా హస్బెండ్ అయితే ఆఫీస్లో కొన్ని స్వీట్స్ ఇవ్వాలని చెప్పి సురుచి దగ్గర అయితే ఆగాము. కాకినాడలో మేము స్వీట్స్ కొనాలంటే ఖచ్చితంగా సురుచి ఫుడ్స్లోనే స్వీట్స్ అయితే తీసుకుంటామన్నమాట. ఇంకా వాళ్ళు స్వీట్స్ తీసుకుంటే బయట నేను, విహాన్, ఇంకా ప్రైజీ, హస్సీ కూడా ఉయ్యాల్లో కూర్చుని ఆడుకున్నాము. ఇంకా విహాన్ అయితే ఏదో అలిగాడనమాట. సో ఇంకా కోపంగా చూసారుగా ఒకవైపుకి తిరిగి కూర్చున్నాడనమాట. ఎవరితో ఏం మాట్లాడలేదు. ఇంకా లోపల మా హస్బెండ్ ఇంకా మా అన్నయ్య అయితే స్వీట్స్ తీసుకుంటున్నారు. ఇంకా నేనైతే బయట హస్సీ, విహాన్ని, ప్రైజీని ఉయ్యాల్లో కూర్చోబెట్టి సరదాగా కొద్దిసేపు అయితే అక్కడ ఆడుకున్నారనమాట పిల్లలు. ఇంకా మండే మార్నింగ్ మా హస్బెండ్ బర్త్డే కదా మండే. సో నేను మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ సాంబార్ చేశాను, గారెలు, సేమియా, కొబ్బరి పచ్చడి చేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఆ రోజు ఆఫీస్కి లీవ్ అయితే పెట్టలేదు. ఆఫీస్కి ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి మార్నింగే రెడీ అయిపోయి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఈవినింగ్ 6కి అలా అయితే వచ్చారు. 4:30కి వచ్చినట్టున్నారు. మేము 6కి అలా మళ్ళీ బయటకు అయితే వెళ్ళామన్నమాట. మా వదిన ఉప్పాడలో శారీస్ బాగుంటాయి, సో శారీస్ చూద్దామని చెప్తే ఉప్పాడైతే వెళ్ళామన్నమాట. శారీకి మాకు తెలిసిన షాప్ ఒకటి ఉంది, ఎప్పుడు అక్కడే శారీస్ కొంటాము. సో ఆ షాప్కి అయితే పిల్లల్ని తీసుకొని మేము వెళ్ళాము. ఇంకా ఉప్పాడంటే తెలిసిందే కదా, మన అడుగుతున్న కొద్దీ వాళ్ళు చూపిస్తూనే ఉంటారు. టిష్యూ శారీస్, పట్టు శారీస్, పోచం జమ్దాని శారీస్, ఇంకా కాటన్ శారీస్, ఇంకా అసలు ఉప్పాడలో ఉండని శారీస్ అంటూ ఉండవు కదా. సో ఇంకైతే మేము షాపింగ్కి అయితే వెళ్ళాము. బట్ ఎక్కువసేపు అయితే స్పెండ్ చేయలేదు. మా వదినకి కావాల్సిన ఒక 2-3 శారీస్ అయితే తీసుకుని వెంటనే మళ్ళీ కాకినాడ వచ్చేసాము. జుడియోకి అయితే వెళ్ళామన్నమాట. అంటే ప్రైజీకి ఏమైనా డ్రెస్ తీద్దాం అనుకుని వెళ్ళాము. సో జుడియోకి వెళ్ళి ఇంకా పిల్లలు మేము సరదాగా అక్కడ కొంచెం సేపు అయితే షాపింగ్ చేసామన్నమాట. ఇంకా హస్సీ అయితే నెయిల్ పాలిష్ కావాలని చెప్పి నెయిల్ పాలిష్ సెలెక్ట్ చేయించుకుంటుంది వాళ్ళ మమ్మీతోటి. ఇంకా విహాన్, ప్రైజీ అయితే ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నారనమాట. మేము కూడా కొద్దిగా చల్లగా కూడా ఉంది కదా, సో నెమ్మదిగా ఏం కావాలో అవన్నీ కూడా షాపింగ్ చేసుకొని ఇంకా నైట్ అయితే బయటే టిఫిన్ చేసి త్వరగా అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా ట్యూస్డే మార్నింగ్ అయితే ప్రైజీని స్కూల్కి పంపించేశాను. ఇంకా వచ్చేటప్పుడు ముగ్గురు ఉన్నాం కాబట్టి మేమైతే ఆటోలో ప్రైజీని ఇంటికి తీసుకొచ్చామన్నమాట. డైలీ అయితే నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. పిల్లలు కూడా ఉన్నారని ఆటో పెట్టుకొని మేము ఆటోకి వెళ్ళి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా ట్యూస్డే మార్నింగ్ ప్రైజీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసిన వెంటనే ఈవినింగ్ అయితే మా హస్సీ వాళ్ళు స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయారనమాట. ఇంకా హస్సీ అయితే బాగా ఏడ్చింది. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మాకైతే మంచిగా వర్షం కూడా పడిందనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరైతే ఈ హాలిడేస్లో ఏం చేశారో నాకైతే కమెంట్స్లో చెప్పండి.